హలో గాయ్స్, సభకు నమస్కారం. ఈరోజు మూడ్ ఆఫ్గా ఉందని చెప్పి తెలిసిన ఎక్వేరియం షాప్కి వచ్చాను. ఒక 2 ఫిషెస్ అయితే బాగా నచ్చి ఇంకా పేరు తీసుకోవడం జరిగింది. ఇవి అనమాట ఫిషెస్. ఇంకా వాటిని తీసుకుని బండి మీద పెట్టుకుని ఇంటికి స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఈ ఫిషెస్ నేను ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ కుదిరిందనమాట. ఈ ఫిషెస్ని ఈ 3 ఫీట్ మాన్స్టర్ ఎక్వేరియంలో వేద్దాం అనుకున్నాను. వాటర్ కొంచెం క్లౌడీగా అనిపించి దగ్గర 1 మంత్ పైన అయింది చేంజ్ చేసి. ఇంకా వాటిని ఎక్లమేషన్ కోసం అని పెట్టి దీన్ని మొత్తం గ్లాస్ అంతా క్లీనర్తో క్లీన్ చేసి వాటర్ కూడా డ్రైన్ చేసి ఇంకా వాటర్ పడతాం మొదలెట్టాను అనమాట. నేను ఎక్కడ ఈ పని చేస్తానంటే ఈ మేడం గారు చూడండి, ఏ చేప దొరికిద్దా, ఏ కన్నంలోంచి ఏ చేపను పట్టుకుని తినేద్దామని వస్తుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయా. వాడి పేరు రూబీ, ఫీమేల్ కేన్ కోర్సు పప్పి. అది ఎక్లిమేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రబ్బర్ బ్యాండ్లు ఓపెన్ చేసి ఇంకా నిదానంగా వాటిని ట్యాంక్లోంచి బయట తీసి ఒకదాని తర్వాత ఒకటి చేతితోనే లోపలికి వదిలేశాను. టెంపరేచర్ మ్యాచ్ చేసావు, వాటర్ TDS మ్యాచ్ చేయవా బ్రో అంటే వాటిని కూడా ఫ్రెష్ వాటర్లోనే వేసి ప్యాక్ చేసి ఇచ్చారనమాట. సో ఇబ్బంది ఏమి ఉండదు. చెప్పడం మర్చిపోయాను, ఈ ఫిషెస్ పేరు వచ్చి ఎల్లో సెవరమ్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ సిక్లెట్స్ ఇన్ ఎక్వేరియం హాబీ. చాలామంది లైక్ చేస్తారు వీటిని పెంచుకోవడం కోసం. ఇవి ఇంకా కొంచెం పెద్దగా పెరుగుతాయి. వాటర్ ఇందాక చేంజ్ చేసాం కాబట్టి కొంచెం క్లౌడీగా ఉంది. వీళ్ళు ఫ్రీగానే స్విమ్ చేస్తున్నారు ఇద్దరు. చూద్దాం అనుకుంటే ఇవి కొంచెం టైం తీసుకుంటాయి సెటిల్ అవ్వడానికి. ట్యాంక్లో వేసిన ఒక 1.5 అవర్ తర్వాత వీడియో అనమాట ఇది. పర్లేదు, బాగానే ఉంది. ఈ రెండిట్లో ఒకటి సర్వైవ్ అవుదని అనుకున్నాను ఫస్ట్లో, ఎందుకంటే ఫుల్ డ్యామేజ్ అయింది అది. నా మొబైల్ కెమెరా లెన్స్ అంతా మంచిగా ఉండకపోవటం వల్ల తెలియట్లేదు, కానీ వాటర్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. సూన్ మొబైల్ అప్డేట్ చేస్తాను. కంటెంట్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.